గివ్ అవేకి ఇవ్వబోయే అవుట్ఫిట్స్ ని ఇప్పుడు ఓపెన్ చేసి చూపించేస్తా. ఇప్పుడు నేను ఇవ్వబోయే అవుట్ఫిట్స్ అన్నిటిని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ రిమైండర్ కూడా, వీడియోస్ లో నార్మల్ గా మీరు నన్ను చూసి అజ్యూమ్ చేసుకున్న దాని ప్రకారం చూస్తే నేను కొంచెం లా ఉన్నాను అని మీ అందరికీ అనిపించింది. నిజానికి కెమెరాలో కొంచెం నేను లా ఉన్నట్టుగా కనిపించిన, కెమెరా ఆఫ్ చూసిన వాళ్ళకైతే క్లియర్ గా తెలుసు. ఎందుకు ఇది మెన్షన్ చేస్తున్నానంటే, గివ్ అవేస్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఒకటే అజంప్షన్ ఉంటుంది, మాకు ఏ డ్రెస్ అయినా ఫిట్ అయిపోతుంది. నిజానికి అలా అస్సలు జరగదు. నేను చూపించే ప్రతి సైజ్ కూడా ఎస్ సైజ్. కొంతమంది మెసేజ్ చేసిన వాళ్ళలో ఎం, ఎక్స్ఎల్ ఇలా చాలా సైజెస్ ఉంటాయి, కానీ నా డ్రెస్సెస్ అందరికీ ఫిట్ అవ్వవు కదా. ఒకవేళ గివ్ అవేస్ లో విన్ అయిన వాళ్ళకైనా సరే పర్సనల్ గా మెసేజ్ చేస్తే వాళ్ళు ఎం సైజ్, డబల్ ఎక్స్ఎల్ ఇలా ఎల్ అంటూ ఏ సైజెస్ చెప్పినా సరే నేను పంపించలేదు. ఒకవేళ పర్లేదు కదా విన్ అయ్యారని నేను పంపించినా సరే వాళ్ళకి అవి ఫిట్ అవ్వకపోతే వాళ్ళకు కూడా వృధానే కదా. అందుకని వాళ్ళని కూడా అడిగి, ఒకవేళ వాళ్ళది ఎస్ సైజ్ కాదు అనుకుంటే వెంటనే దాని తర్వాత వచ్చిన మెసేజెస్ కి మాత్రమే నేను రిప్లై ఇవ్వడం జరిగింది. అదే 30 seconds గ్యాప్ లో వచ్చిన మెసేజెస్ లోంచి కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చిన వాళ్ళని కాకుండా వాళ్ళు నేను చెప్పినవి ఫాలో అయ్యి ఉంటే డెఫినెట్లీ వాళ్ళకి మెసేజ్. డ్రెస్సెస్ లో అయినా సరే లోపల ఉన్న స్టిచ్చింగ్స్ ని ఓవరాల్ గా తీసేస్తే కొద్దో గొప్ప పట్టే ఛాన్సెస్ ఉంటాయి. కానీ కమింగ్ టు ద హాఫ్ సారీస్, వాటికి వచ్చే బ్లౌజెస్ మాత్రం పర్ఫెక్ట్ గా మనం కుట్టిస్తాం కాబట్టి ఫిట్టింగ్స్ అస్సలు మ్యాచ్ అవ్వవు. అందుకనే అన్ని లెహెంగాస్ ని సెండ్ చేయలేకపోతున్నాను. అన్ని లెహెంగాస్ కి ఏవైతే రెడీమేడ్ బ్లౌజెస్ వచ్చాయో వాటిని మాత్రమే సెండ్ చేస్తున్నాను. అండ్ విన్నర్స్ ని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అయితే ట్యాగ్ చేస్తాను. వాళ్ళకి రిసీవ్ అయ్యాక నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను.